ఈ దినం దేవుని మాటలు వినడానికి, దైవాశీర్వాదాలు పొందుకున్నటకు, దేవుని ఆత్మ ద్వారా ఆకర్షింపబడి ఆయన దివ్య సన్నిధానం ఇచ్చేసిన దైవ సేవకులకు, సువార్థికులకు, సువార్థికురాండ్లకు, పెద్దలకు, నాతోటి భక్తులకు, సహోదరి సహోదరులైన, ప్రియులైన, పెద్దలైన, గౌరవనీయులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా ఈ మాటలు వింటున్న, జీవము గల దేవుని మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ఆశీర్వదించును గాక. ప్రియులారా, దయచేసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదవగా విందాం. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు. 4 విషయాలు. 1, నమ్మాలి. ఒకటి ఏం చేయాలండి? దేవునిని మనం నమ్మాలి. చప్పట్లు కొట్టండి. 1, నమ్మాలి. 2, బాప్తిస్మం పొందాలి. 3, రక్షింపబడతాం. బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు అని వాగ్దానం చేయబడి ఉంది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. వాగ్దానం ఉన్నది. ఖచ్చితంగా రక్షణ పొందుతాం, రక్షింపబడతాం. ఆ తరువాత నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. 4 విషయాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఇంకా రక్షణ పొందని మిత్రులకు ప్రేమతో చెప్తున్నాను, రక్షణ పొందాలి. రక్షణ పొందిన ప్రియులతో చెప్తున్నాను, దేవునిలో నిలిచి ఉండాలి. దేవుని విధులు, ఆజ్ఞలు గైకొనాలి. అటు కృప దేవుడు మనందరికి దయచేయును గాక. దయచేసి ఆ రక్షణ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ మొదటి దినాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఉచిత రక్షణ పొందుకున్న ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రక్షింపబడిన వారు స్థిరపరచబడాలి. రక్షణ పొందని వారు రక్షణ పొందాలి. దినాలు చెడ్డవి, భయంకరమైన దినాల్లో ఉన్నాం, పొస్కని దినాల్లో ఉన్నాం, ప్రేమలు చల్లారిపోయిన దినాల్లో ఉన్నాం, ప్రభు యొక్క 2వ రాక సమీపమైనటువంటి దినాల్లో ఉన్నాం. వృద్ధులు, పెద్దలు, యవనులు, కన్యకలు, బాలురు అందరూ రక్షింపబడవలసిన దినం. నేడే రక్షణ దినం. మరి రేపేం సంభవిస్తుందో నీకు నాకు తెలియదు ప్రియులారా. సమయము సమీపిస్తున్నది గనుక కన్నుకాలు స్వాధీనంగా ఉన్నప్పుడే మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొంది ఆ దేవాది దేవుని రక్షణకు వారసులము కావాలి. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, నమ్మి చూడండి, దేవుని యందు నమ్మకము. దేవుని యందు నమ్మకం ఎలా ఉంచాలి, ఏ విధంగా నమ్మాలి, ఆ నమ్మిన వారికి కలిగే మేలేమిటో దైవ లేఖనంలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుణ్ణి నమ్ముతున్నావా? జీవము గల దేవుడు సజీవుడని నమ్ముతున్నావా? ఆయన సర్వశక్తిమంతుడని నమ్ముతున్నావా? ఆయన సర్వాధికారి అయిన దేవుడని నమ్ముతున్నావా? నమ్మిన వానికి ఆశ కలుగుతుంది. బిడ్డలు, తల్లిదండ్రులు నమ్ముతారు. బిడ్డలకు ఆశ, మా డాడీ వచ్చేటప్పుడు నాకు గిఫ్ట్ తెస్తాడు, మా మమ్మీ నన్ను ప్రేమించి నా కొరకు చక్కటి పలహారం సిద్ధపాటు చేస్తుంది. నమ్మకము ఆశ కలగజేస్తుంది. మరి నువ్వు నేను దేవుని నమ్మినట్లయితే ఆయన మీదే ఆశ నిలుపుతాము. చూడండి, 146వ కీర్తన, 146వ సంకీర్తన 5-6 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును,
ఎవడు తన దేవుడే యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. తప్పడు కొట్టండి. ప్రియులారా, నీవు నేను దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఎన్నడూ ఆయన మాట తప్పడు. ఆయన మాట తప్పడు. ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఏదో ఈ పూట కానిచ్చేయండిలే, ఈ రోజు కానిచ్చేయండిలే, ఇట్లా కానిచ్చేయండిలే అనుకుంటే నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకోవాలా, ఆయన నువ్వు నమ్ముకోవాలా. ఎవడు యాకోబు దేవునికి సహాయుడవునో, మన దేవుడు సహాయం చేసే దేవుడు. మన దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుని యందు నమ్మకం ఉంచటంలో అసంపూర్ణులుగా మనం ఉండకూడదు. నమ్మి బాప్తిసం ఎట్లా పొందాలంటే అండి, మగపిల్లాడు పుట్టాడు బాప్తిసం, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం బాప్తిసం, కోడి 2 గుడ్లు పెట్టింది బాప్తిసం. అది కాదండి. పాస్ అయ్యావు కనుక బాప్తిసం 5 క్లాసులో తప్పితే నీ బాప్తిసం నువ్వు తీసుకుంటావా? ఇవాళ 2 గుడ్లు పెట్టినా సంతోషం, అసలు ఎల్లుండి పెట్టపోతే కుదరబెట్ట అంటావా? బాప్తిసం తీసుకునే వాళ్ళు దేవుణ్ణి నమ్మి, ఏమని నమ్మాలి? ఈజ్ జనరేటర్, ఆయన సృష్టికర్త అని నమ్మాలి. దేవుడి నామ స్తోత్ర. ఏమైనా చేయగలడు దేవుడు. ఆయన భూమిని, ఆకాశమును, అందలున్న సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అని నమ్మి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైనది ఏమైనా నుండునా అది నమ్మాలి. తలకాయ నొప్పి తగ్గింది బాప్తిసం, కాళ్ళు జాలు తగ్గింది బాప్తిసం, స్వస్థత పొందావు దేవుడి నామములో మంచిదే. బాప్తిసం విలువ అది కాదు, బాప్తిసం స్టాండర్డ్ అది కాదు, బాప్తిసం క్రమం అది కాదు. పక్కింటి వాళ్ళు తీసుకుంటున్నా, నేను కూడా తీసుకుంటున్నా, అది కాదు మాదిరి, అది కాదు. ఆయన సృష్టికర్త. సృష్టికర్తకు అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డ, ప్రియ యవన బిడ్డ, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నీ జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యము చేయగలడని, నీ కొరకు నూతన వరవడిని సృష్టించగలడని నమ్ముతున్నావా? ఈజ్ జనరేటర్. ఆయన సృష్టించగలడు, ఏమైనా చేయగలడు. నీ కోసం ఆనాడు యేసేపు కోసం దేశం మొత్తాన్ని కరువు రప్పించాడు. అదేవిధంగా నిన్ను బాగు చేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను తన ఘనమైన సాధనముగా వాడుకుంటానికి ఏమైనా చేయగలడు. ఆయన నీ కోసం చేయగలడు, నీ పక్షాన్ని నిలబడగలడు, నిన్ను విడిపించగలడు. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడని నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నమ్మిన వారు, ఆయనను నమ్మిన వారు పచ్చగా ఉంటారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రియులారా, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఏరను, దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు నానదు. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. అటివాడు నీటి కాలవ యోరన నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటాడు. ఎన్నటికీ కాపు మానే పరిస్థితి అతనికి ఉండదు.
ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వారు ఫలిస్తారు, పుష్పిస్తారు, పచ్చగా ఉంటారు. ఆయన్ని నమ్ముకున్న వారు ఎన్నటెన్నటికీ కూడా అభివృద్ధి చెందుతారు కానీ దిగజారిపోరు. ఒకవేళ దిగజారుడు తనం ఉన్నది అంటే మన నమ్మకంలో ఎక్కడో అపశృతి ఉన్నది. మన నమ్మకంలో ఎక్కడో కోల్పోయాం. హృదయపూర్వకంగా దేవునికి స్థానం ఇవ్వడం లేదు. ఏ మనుషుడి మీద నువ్వు ఆశ పెట్టుకున్నావో, ఏ స్థలం మీద నువ్వు ఆశ పెట్టుకున్నావో, ఏ వస్తువు మీద ఆశ పెట్టుకున్నావో, ఏ వ్యాపారం మీద ఆశ పెట్టుకున్నావో, నీ హృదయంలో ఆయనకి చాలినంత స్థానం ఇవ్వకపోతే పరిపూర్ణంగా ఆయనను మనము నమ్మినట్లు కాదు. నమ్మకపోతే ఎండిపోతాం, నమ్మకపోతే పచ్చదనం ఉండదు, నమ్మకపోతే జీవం ఉండదు, నమ్మకపోతే ఫలింపు మనలో ఉండదు. ఆయన నమ్ముకున్న వారు ఇలా ఉంటారు. ఆయన నమ్ముకున్న వారు పచ్చగా ఉంటారు. సృష్టికర్త అయిన దేవునికి మనలను మనం అప్పగించుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రియులారా, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవలెను. వాళ్ళకి వీళ్ళకి కాదు మనం అప్పగించుకోవాల్సింది. వీళ్ళ నడిపింపున కాదు. వాళ్ళు రమ్మంటే వస్తారు, ఆగమంటే ఆగుతారు. కొంతమంది వెళ్ళమంటే వెళతారు, మానుకోమంటే మానుకుంటారు. వాళ్ళు దశం భాగం ఇవ్వమంటే ఇస్తారు, ఆగిపోమంటే ఆగిపోతారు. వాళ్ళకి వీళ్ళకి కాదు నువ్వు నేను అప్పగించుకోవాల్సింది. సృష్టికర్త అయిన దేవునికి మనలను మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనం అలా ఆయనకు అప్పగించుకుంటామో మరలా దేవుడు మనల్ని జన్మింపజేస్తాడు, జీవింపజేస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ప్రియులారా, ఆయన మీద నువ్వు ఆనుకుంటే, ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే, మన అపరాధముల చేత మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మరలా మనలను జన్మింప ఎండిపోయిన మొద్దు లాంటి మన జీవితాన్ని, మూడుబారిపోయిన మన జీవితాన్ని మరలా చిగురింప చేస్తాడు. ఆయన మీద ఆశ పెట్టుకుంటే, ఆయన మీద నమ్మకం నువ్వు కలిగి ఉంటే, ఆయనకు నీ ఆత్మని అప్పగించుకుంటే, ఆయన నడిపింపుకు నువ్వు విధేయత కనబరిస్తే, ఎక్కడ నువ్వు ఎండిపోయావో, ఎక్కడ నువ్వు ఆగిపోయావో, ఎక్కడ నీ ఫలింపు లేకుండా పోయిందో, ఎక్కడ నువ్వు ఆ తృప్తిని పోగొట్టుకున్నావో, ఎక్కడ నువ్వు ఆ సమాధానాన్ని పోగొట్టుకున్నావో, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచుట ద్వారా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మరలా మనలను జన్మింప చేస్తాడు. మరలా సెకండ్ లైఫ్, మరలా ఆయన కృపనిచ్చి, ఆయన దయనిచ్చి మరలా మనల్ని జన్మింపజేస్తాడు. నమ్మాలి. ఇదిగో పడిపోయిన నిన్ను ఆయన లేవనెత్తగలడు అని నమ్మాలి. పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని ఆయన నీకు తిరిగి ఇవ్వగలడు అని నమ్మాలి. చెడిపోయిన మన దేహంలో ఒక అవయవం తప్పకుండా ఆయన బాగు చేయగలడు అని నమ్మాలి. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని, ఆయనని నమ్మిన వారిని పచ్చగా దేవుడు ఉంచలేడా? ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికర్త. దేవుడు నామ స్తోత్ర. సజీవుడైన దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా జిల్లాల్లో, ఆయా సంఘాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మటం నీ వలన అయితే స్వస్థత నీ అమ్మడబడి వస్తుంది. కష్టపడి పని చేయడం నీ వంత అయితే విజయం నీ అమ్మడబడి వస్తుంది. దేవుని యందు ఆశ పెట్టుకుంటే నువ్వు ఫలిస్తావు. నమ్మిన ఎడలా దేవుణ్ణి నమ్మాలండి. వాళ్ళు అలా చేస్తారు, నమ్ముదాం పదండి. వీళ్ళు ఎలా చేస్తారు, అలా
మనుషులు చేసే పద్ధతిని నమ్మి కాదు, మనుషులు చేసేటువంటి ప్రయత్నాలను బట్టి కాదు, దేవుణ్ణి మనం నమ్మాలి. నువ్వు ఎక్కడున్నావో మోకరించు, నువ్వు ఎక్కడున్నావో దేవుని మీద ఆశ పెట్టుకో. నువ్వే స్థలంలో నాటబడ్డావో, ఏ మందిరంలో నువ్వు స్థాపించబడ్డావో, ఏ మందిరానికి దేవుడు నిన్ను నడిపించాడో, ఆ మందిరంలో నువ్వు దేవుణ్ణి నమ్మి దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో. వాళ్ళని వీళ్ళని అనుకరించొద్దు, వాళ్ళని వీళ్ళని అనొద్దు, వాళ్ళని వీళ్ళని మాదిరిగా నువ్వు తీసుకోవద్దు. సృష్టికర్త అయిన దేవుని నువ్వు మాదిరిగా తీసుకో, ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకో. తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అబ్రహామయ్య ఆశ పెట్టుకున్నాడు, అసాధ్యమైన కార్యాన్ని తన జీవితంలో సాధ్యపరిచాడు దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుడు వాగ్దానం చేసినది నెరవేర్చడానికి సమర్థుడు అని రూఢిగా నమ్మాడంటాడు. అసలు ఒక్క సంతానం లేరు, 100 సంవత్సరాల వయసు వచ్చింది, అనేక జన్మలకు నువ్వు తండ్రి అవుతావని దేవుడు చెబితే నమ్మి బలపరచబడ్డాడంటాడు. నమ్మి, దేవుణ్ణి నమ్మి, దేవుని మాటను నమ్మి, దేవుని వాగ్దానాన్ని నమ్మి బలపరచబడ్డాడు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీకు ఆటోమేటిక్ గా బలం వచ్చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీకు తెలియకుండా ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో మంచి మార్గంలో అడుగు వేస్తావు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే నువ్వు ఆశ పెట్టుకుంటావో దేవుని మీద, అనూహ్యంగా అంతకంతకంతకు నువ్వు అభివృద్ధి చెందుతావు. అటు కృప దేవుడు మనందరికి దయచేయును గాక. దేవుని నామమున స్తోత్రం. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? ఆశ పెట్టుకున్నావా? ఎవరు నమ్ముతున్నా? సహవాసాన్న, సంఘాన్న, పాదిరి గారినా, పెద్దలనా, నీ పక్కన కూర్చున్న ఫ్రెండ్నా, మీ స్నేహితురాలనా? వాక్యం చూస్తారో చూడరు నాకు తెలియదు, కానీ పక్కన వచ్చిందో రాలేదో తెగ చూస్తా ఉంటారండి. ఇడు చూస్తారు, ఇడు చూస్తారు, వాకిలంగా చూస్తారు, బయట ఉందేమో చూస్తారు, వెనమాన ఉందేమో చూస్తారు. అంత శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చూస్తారని నాకు గ్యారంటీ లేదు. నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది, నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది దేవుని మీద. నువ్వు నమ్మాల్సింది దేవుణ్ణి. నమ్మినట్లయితే తప్పకుండా నువ్వు గొప్ప కార్యాలు చూడగలుగుతావు. మనం గమనించినట్లయితే నమ్మిన వారు బాప్తిస్మము పొందాలి. నమ్మిన వారు బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొంది దేవుని యొక్క ఆజ్ఞలో గైకొనాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుండి 20 వచనాల దాకా చదువుగా విందాం. చూడండి, సర్వలోకమునకు వెళ్ళి అందరికి సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో వారు బాప్తిస్మం పొందినట్లుగా వారిని నడిపించండి. బాప్తిస్మం పొందిన ప్రతివారు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుడు వారికి ఏమేమి బోధించాడో, ఎలా నిలవమన్నాడో, ఎలా నడవమన్నాడో, ఏ విధంగా కొనసాగమన్నాడో, ఏ విధంగా నమ్మకం కలిగి ఉండమన్నాడో, ఆశ పెట్టుకోమన్నాడో, ఆయన ఏమేమి బోధించాడో ఆ విషయాలు వినాలి, గై కొనాలి. దేవుడు అక్కడ ఒక చక్కటి మాట చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు బోధించే వాళ్ళకు తోడుగా ఉంటాడు, వినే వాళ్ళకు తోడుగా ఉంటాడు, అనుసరించే వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఇదిగో మనం ఏం చేస్తున్నామో చూస్తాడు, మనం ఏం ఆశ కలిగి ఉన్నామో చూస్తాడు, ఏం ఆసక్తి కలిగి ఉన్నామో చూస్తాడు. వీళ్ళరా, బాప్తిస్మము అనగా బహిరంగ ప్రమాణము. బాప్తిస్మం అనగా ఇదిగో ఆనాడు నువ్వు ప్రమాణం చేస్తున్నావు, ఆకాశం యందు గాని భూమి యందు గాని భూమి కింద ఉన్న నీళ్ల యందు గాని దేనికి మొక్కక నా జీవిత కాలం అంతా నీకే దాసుడనై విధేయుణ్ణై నేను బ్రతుకుతాను. చేసిన ఆ ప్రమాణానికి నువ్వు కట్టుబడి జీవిస్తున్నావా? ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొంటున్నావా? బాప్తిస్మం పొందావు. బాప్తిస్మం అనగా ఇదిగో జలముల సాక్షిగా, క్రీస్తు రక్తము సాక్షిగా, ఆత్మ సాక్షిగా
నీళ్ళలో మునుగుతున్నావు. నీళ్ళలో నువ్వు మునిగినప్పుడు పాత రోత జీవితాన్ని పాతి పెట్టివేయాలి. మరలా నీళ్ళలోంచి నువ్వు లెగుస్తున్నావు అంటే క్రీస్తు యొక్క పోలికలో నువ్వు మారాలి. క్రీస్తు బిడ్డగా, క్రీస్తు సాక్షిగా, క్రీస్తు సొత్తైన ప్రజగా నువ్వు బ్రతకాలి. నీళ్ళలో మునిగినప్పుడు ఇక అబద్ధం, ఆ మోసం, ఆ వేషధారణ, ఆ అసహిత రోత సమాధి చేయబడాలి. పిల్లరా, బాప్తిసం తీసుకున్న వారులారా, అలా మనం ఉంటున్నామా? బాప్తిసం పొందాం అంటే ప్రయోజనం లేదు. పిల్లరా, ఇంటర్మీడియట్ చదువుతున్నావు, డిగ్రీ చదవాలంటే ఏం చేయాలి? ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా కష్టపడాలి, చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, పాస్ అవ్వాలి. ఆ తర్వాతే డిగ్రీలో. అసలు ఆపేసావు, మానేసావు, నీకు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చుద్దా? ఏ సర్టిఫికేట్ వచ్చుద్ది? డిస్కంటిన్యూ. ఇంటర్మీడియట్ పూర్తి చేయలేదు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఆజ్ఞలు గైకొనలా, విధులు గైకొనలా, పరలోక రాజ్యం అనే బహుమానం నీకు రాదు. పరలోక రాజ్య ప్రవేశానికి నీకు ప్రమోషన్ రాదు. బాప్తిసం తీసుకున్నావు, డిస్కంటిన్యూ. నీకు నియమింపబడిన పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలా, నీ ట్రైనింగ్ పూర్తి కావాలా, నువ్వు కొనసాగుతూనే ఉన్నావు. నువ్వు దీనికి అర్హురాలివి కాదు. గమనించండి. బాప్తిసం తీసుకుని దేవుని విధులు ఆజ్ఞలను గైకొనకుండా, ఆ ఈర్ష్య మానుకోకుండా, ఆ అసూయ మానుకోకుండా, అబద్ధాలు మానుకోకుండా, ఆ మోహపు చూపులు మానుకోకుండా, ఆ వంచిన ఆలోచనలు మానుకోకుండా, నీ స్వార్థం, నీ స్వలాభం, నీ స్వకీయ దురాశలు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, నేను రక్షింపబడ్డానండి, పలానా సంఘం అండి, పలానా సహవాసం అండి, పలానా వారు నాకు బాప్తిసం ఇచ్చారండి, పలానా సభలో నేను సాక్ష్యం చెప్పాను అంటే అక్రమము చేయువారులారా, మీరెవరో ఐ డోంట్ నో. మీరెవరు నాకు ఉపయోగం ఉందా? నేను వచ్చానండి, తీసుకున్నానండి, మునిగానండి, లేచానండి అని కుదురుతా? బాప్తిసం పొందాలి. ఒకసారంట యేసేపు పేరు, యేసేపు అని పేరు పెట్టారంటే వాళ్ళ తల్లిదండ్రులు యేసేపు అని కొడుకు పేరు పెట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమిటి? యేసు ప్రభుని ఎరిగిన వారేనా? యేసు ప్రభుని ఎరగని వారు కొడుకు యేసేపు అని పేరు పెట్టుకుంటారా? యేసేపు అని పేరు పెట్టుకున్నాడు, ఏనాడు యేసయ్యని ఆరాధించలా. యేసేపు అని పేరు పెట్టారు, ఏనాడు సంఘంలోకి రాలా, ఏనాడు ఆజ్ఞలు విధులు గైకొనలా. చక్కగా ఏమండి అన్నీ తాగుతున్నాడు, అన్నీ తింటున్నాడు, ఎట్లా పెడితే అట్లా జీవిస్తున్నాడు. జేబులో జానడు సుట్ట, ఏంటది? పొగాకు సుట్ట. మొత్తానికి ఆయనలో మార్పు లేదు, మార్పు రాలా, జరుగుతా ఉంది. పేరు యేసేపే. ఒకనాడు ఈ దినాన మనం దేవుని మాటలు వింటున్న రీతిగా ఆ యేసేపు కూడా దేవుని సన్నిధికి వచ్చి దైవజనుడు చెప్పిన దేవుని లేఖనాలు వింటున్నాడు. నువ్వు రక్షింపబడకపోతే, బాప్తిసం పొందకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది, తర్వాత నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎంత దారుణమైన శిక్షకు నువ్వు గురి కావాల్సి వస్తుంది. ఇదిగో ఈ లోకం అశాశ్వతం, ఇది శాశ్వతమైన కాదని దేవుని లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా తేటగా సూటిగా దైవజనుడు ఆత్మ ద్వారా మాట్లాడడం యేసేపు తాకబడ్డాడు. నిజమే, నా పేరు యేసేపు గాని నేను ఏనాడు యేసయ్యని హృదయపూర్వకంగా ఆరాధించలేదు, పూజించలేదు, నా హృదయంలోకి చేర్చుకోలేదు, నేను బాప్తిసం పొందలేదు అనుకుని ఇక ఆ రోజు వాక్యాన్ని విని విశ్వాసం కలిగిన వాడే మనస్సు మార్చుకుని పాస్టర్ గారికి పేరు ఇచ్చాడు, అయ్యా నేను బాప్తిసం తీసుకుంటా అని. చప్పట్లు కొట్టండి. నేను బాప్తిసం తీసుకుని దేవుని లేఖనం రాయబడినట్టు రేపు నుంచి నేను దేవుని బిడ్డగా బతుకుతా, ఇక యేసేపులాగా బతకను, యేసయ్య బిడ్డలాగా బ్రతుకుతా అని తీర్మానం చేసుకున్నాడు.
తన హృదయం నిండా దేవుని చేర్చుకోవాలని ఆశపడ్డాడు. రైట్, ఇక ఇప్పుడే ఇదే రక్షణ సమయం అని ఆరాధన అయిపోగానే అయ్యా మనం అందరం సంతోషిద్దాం, ఈ రోజు తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామములో యేసేపు గారు బాప్తిసం పొందుతున్నాడు, అందరం వెళ్దాం రండి అన్నాడు. మొత్తాన్ని ప్రార్థన చేశారు, సంఘం అంతా వెళ్ళారు, కాలంలో తీసుకెళ్లారు, కాలంలో ప్రమాణం చేయించాడు. ప్రమాణం చేయించి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చి అట్లా లేపాడు. ఏమండి, ఎవరిని? యేసేపు గారిని లేపాడు పాస్టర్ గారు. యేసేపు గారు అక్కడ ఉన్నాడు, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నాడు. మధ్యలో జేబులో సొట్ట బయటకు వచ్చిందని. ఎవరి జేబులోది? యేసేపు గారి జేబులో ఉన్న సొట్ట నీళ్ళలో ఏముంది, లోపల ఏమన్నా తేలతేగా పైకి వచ్చిందంట. పాస్టర్ గారు ఉన్నాడు, యేసేపు ఉన్నాడు. ఇప్పుడు ఈ సొట్ట ఎవరిది? పాస్టర్ గారిదా, యేసేపుదా? మధ్యలో సొట్ట వచ్చింది పైకి. అడుగుతున్నాడు, యేసేపు నీదా? నాది కాదండి అన్నాడు. అమ్మో నీది కాదా? ఊరిని దుంప దగ్గర నేను కాలుతున్నా అనుకుంటున్నావా? నువ్వు కాలవట్లా. అదేంద్రా మరి నీది కాదంటున్నావు, నాది కాదంటున్నావు. ఈ సొట్ట ఆయనకి వచ్చింది, చచ్చిపోయిన యేసేపుది. ఒకప్పుడు యేసేపు ఇప్పుడు చచ్చిపోయాడు. నేను యేసయ్య బిడ్డని. చచ్చిపోయిన యేసేపు జేబులోంచి సొట్ట బయటకు వచ్చింది, నాది కాదు అన్నాడు. అంటే ఎప్పటికి నేను దానిని అంటుకోను, అది నాది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను తీర్మానం చేసుకున్నానో ఇక అప్పటి నుంచి అది నాది కాదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఆ తెలియని చదువుకొని యేసేపుకున్న విశ్వాసం మనకు ఉందంటారా? ఆయన నమ్మినట్టుగా మనం నమ్ముతున్నాం అంటారా? ఆలోచన చేయి. ప్రేమగల రక్షకానికి స్తోత్రములు, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రములు, సర్వసృష్టికర్తానికి స్తోత్రములు, అద్భుతుడగు నాథుడానికి స్తోత్రములు, ఒకే నిజ రక్షకుడానికి స్తోత్రములు. అయ్యా నేడే రక్షణ దినమని సెలవిచ్చావు నాయన. బిడ్డలను కాపాడండి నాయన, నశించుబోసిన ఆత్మను రక్షించండి నాయన, కృప చూపండి నాయన. యవన బిడ్డలు రక్షణ సాయించి వృద్ధులను జ్ఞాపకం చేసుకు, పెద్దరాలను జ్ఞాపకం చేసుకు, విడనాడబడిన వారికి జ్ఞాపకం చేసుకు. అయ్యో రక్షణ లేక కొన్ని లక్షల మంది రోజుకు చనిపోతూ ఉన్నారు నాయన. అయ్యా తండ్రి తండ్రి తండ్రి, అయ్యా బిడ్డల రక్షణలో నడిపించయ్యా, నీ ముద్ర సిద్ధపరచయ్యా, సంఘంలో చేర్చబడినట్టుగా సహాయం చేయి నాయన. రక్షణ యొక్క ప్రాముఖ్యత, రక్షణ యొక్క విలువలు గుర్తిన్నట్టుగా సహాయం చేయండి నాయన. రక్షింపబడిన బిడ్డలను ఆయన క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మరలగొలపండి ప్రభువా. ఆత్మతో అభిషేకించండి, ఆశీర్వాదం పొందుకునే కృప భాగ్యం అనుగ్రహించండి. రక్షణ పొందిన వారందరూ కూడా పచ్చగా వర్ధిల్లే ఫలింపు దయచేయండి నాయన. అయ్యా అయ్యా తండ్రి 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 తండ్రి, ఎక్కడ పడిపోయామో క్షమించండి, ఎక్కడ తప్పిపోయామో క్షమించండి, ఎక్కడ నీ మాటలు వింటలేదో క్షమించండి, ఎక్కడ నీ ఆజ్ఞలు కైకొంటలేదో క్షమించండి, ఏ విషయంలో మీకు విరోధంగా వ్యతిరేకంగా నడుస్తున్నామో నిలుస్తున్నామో క్షమించండి నాయన. అయ్యా నువ్వు మర్చిపోయే దేవుడు కాదయ్యా, విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అయ్యా ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవునో, ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటున్నావు నాయన. మా ఆశ నీవే నాయన, మా నమ్మకం నీవే నాయన, మా ఆధారం నీవే నాయన. నమ్మి బాప్తిసం పొందే కృప అనుగ్రహించయ్యా, శిక్షలో నుండి తప్పించి రక్షించండి నాయన. అయ్యా ఈ లోక శాప పాపం నుంచి మమ్మల్ని రక్షించండి నాయన. మీ కృపా సన్నిధి ఆశీర్వాదాలు మాకు దయచేయండి నాయన. అయ్యా ఏ పునరుద్ధాన దినమున ఈ మొదటి కార్యక్రమానికి విచ్చేసిన బిడ్డలందరినీ పేరు పేరున ఆదరించి బలపరిచి ధైర్యపరిచి వర్ధిల్లింపజేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతిలాడి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.